జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. గుణారణిచ్ఛన్న చిదూష్మపాయ తత్క్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. నిప్పును అరణి దాచి పెట్టినట్లుగా సత్వరజస్తమో గుణముల కార్యమగు దేహాదికము జ్ఞానఘనమగు ఆత్మను కప్పివేయును. సృష్ట్యాదిలో ఆ గుణములయందు క్షోభను కలిగించి తద్వారా జగద్రూపముగా ప్రకటము కావాలనే సంకల్పము భగవానుయందు కలిగెను. సకల కర్మల సంశ్లేషము లేని ఆత్మతత్వమునందు పరినిష్ఠితులై విధి నిషేధముల పరిధిని దాటివేసిన మహాత్ములయందు ఆ భగవానుడు ఆత్మరూపుడుగా సాక్షాత్కరించును. ఆయనకు నేను నమస్కరించుచున్నాను. 8th Canto 3rd Chapter 16th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4th స్కందము 18వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ధ్రువుడి యొక్క కుమారుడైనటువంటి వేణుని వధ జరిగినటువంటి విషయాన్ని ఋషుల ద్వారా మునుల ద్వారా తెలుసుకున్న తర్వాత మనం పృథుచక్రవర్తి యొక్క చరిత్రలో అడుగుపెడుతున్నాం. శ్రద్ధగా ఆలకిద్దాం. రాజులేని రాజ్యమున దొంగల వలన పీడ కలగకుండునా అని వారు అనుకొనుచుండగానే ఆ రాజ్యమంతటా అన్ని వైపులా దోపిడీలు, హత్యలు చేసి పారిపోచున్న దొంగల దుర్మార్గుల అలజడి ఎక్కువ ఆయను. ఈ విధముగా లోకమంతయు అరాచకమై చోరప్రాయమై ఉండెను. వేణుని చంపినట్లే ఆ చోరులను కూడా చంపుటకు శక్తిగల వారైనను తమ తపస్సు నాశనమగును. కావున దుష్టులను శిక్షించుటకు ప్రయత్నించుట కంటే శాసించుటకు తగిన రాజును స్థాపించుటయే మంచిదని నిర్ణయించుకొనిది. బ్రాహ్మణుడు సమదర్శి అయి శాంతుడే ఉండవలెను. అట్టివాడు ఆపదనొందుచున్న వారిని చూచి తన తపశ్శక్తిచే వారి ఆపదలను తొలగించుటకు యత్నింపకున్నచో చిల్లుపడిన కుండ నుండి నీరు కారినట్లు వారి తపస్సు స్రవించిపోవును. అందుకై ప్రజారక్షణమునకు మరొక రాజును ఆ రాజర్షి అంగరాజు యొక్క వంశము నుండే జన్మింపచేసి పరిపాలకుడుగా నియమింపవలని సంకల్పించిరి. ఆ రాజవంశం వారు శ్రీహరి పాదములను నమ్మినవారు. అందుచే వారి శక్తి అమోఘము. ఇట్లు నిశ్చయించి చనిపోయిన వేణుని శరీరమును మధించి దాని నుండి ఒక పాలకుని ఆవిర్భవింపచేయవలని ప్రయత్నించిరి. ఆ పడి ఉన్న శరీరమును చేరి ముందు తొడను మధించిరి. బాహుకుడు అను పేరుగల నరుడు దాని నుండి పుట్టెను. అతడు కాకివలే నల్లరంగు గలవాడు, పొట్టివాడు, పొట్టి చేతులు గలవాడు, ఎర్రని కన్నులు కలవాడు, రాగి వెంట్రుకలు కలవాడు. అట్టి బాహుకుడు లేచి నేను ఏమి చేయవలెను అని నమస్కరించి అడిగెను. ఇతడు పరిపాలనకు అనర్హుడు అని మునులు గుర్తించి నిషీద అనగా కూర్చొండుము అనిరి. అనగానే అతడు కూర్చొండెను. కనుక అతని నిషాదుడు అనిరి. వాని వంశము వారు నిషాదులు. వారు కొండజాతుల వారు, అడవులలో ఉండువారు అయిరి. వేణుని శరీరములో ఉన్న పాపము ఈ విధముగా వెలికి వచ్చెను. మరల మునులు ఆ వేణుని బాహువులను మధించిరి. అందుండి స్త్రీ పురుషుల జంట ఆవిర్భవించెను. అట్లు జన్మించిన ఆ దంపతులను చూసి భగవంతుని అంశమేని గుర్తించి ఋషులు సంతోషపడిరి. ఆ పురుషుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. భువనములను పాలించడి కళయే ఈమె లక్ష్మీదేవి యొక్క అంశ. పురుషుని వీడి ఉండని లక్ష్మీయే ఈమె. శ్రీ మహావిష్ణువు అంశచే జన్మించి ఈ రాజు రాజ్యమును పాలింపగలడు. విస్తారముకు కీర్తిని ఆర్జించువాడు అగుటచే పృథువునని వ్యవహరింతురు. ఈతనితో జన్మించిన ఆమె లక్ష్మీదేవి. ఆమె గుణములే ఆభరణములుగా కలది. అర్చి అనడి పేరుతో వ్యవహరింపబడును. పృథువుతో వీడక చేరి ఉండును. ఈ విధముగా సాక్షాత్తు శ్రీహరి అంశచే పృథు చక్రవర్తియు, అతనిని వీడి ఉండని లక్ష్మీదేవి అంశచే అర్చి అను పేరుతో అతని ధర్మపత్నియు ఆవిర్భవించిరి. వీరిని చూచి దేవతలు ఆనందించిరి.
గంధర్వులు గానము చేసిరి. అప్సరసలు పుష్పవృష్టిని కురిపించిరి. సిద్ధులు నృత్యము చేసిరి. శంఖమృదంగాది వాద్యములు దుందుబులు ఆకాశమును మ్రోగుచుండెను. అచటికి దేవతలు పితృదేవతలు అందరూ వచ్చిరి. జగద్గురువగు బ్రహ్మ కూడా వచ్చెను. ఆ పృథువు యొక్క కుడి భుజమునందు చక్రచిహ్నము చక్కగా కనపట్టెను. పాదములయందు పద్మరేఖ కనపట్టెను. వెంటనే బ్రహ్మాది దేవతలు అతడు భగవన్ అంశయ్య అని నిర్ణయించిరి. అతనికి పట్టాభిషేకము చేయవలెనని బ్రహ్మవేత్తలగు బ్రాహ్మణులు సిద్ధపడిరి. అభిషేకమునకు కావలసిన పరికరములను సంపాదించిరి. సముద్రములు, పర్వతములు, సర్పములు, పక్షులు, ద్యులోకములు, భూమి, సర్వభూతములు అతన్ని సన్మానించుటకు కానుకలు తెచ్చినవి. పట్టాభిషేకము చేసి విలువైన పట్టుబట్టలతో అలంకరించి కుబేరుడు అతనికి బంగారు సింహాసనము సమర్పించెను. చంద్రుని వంటి కాంతి కలిగి చల్లని జల్లు పడుచుండెడి ఛత్రమును వరుణుడు సమర్పించెను. వాయువు 2 చామరలను అర్పించెను. ధర్ముడు కీర్తిమయమగు మాలను సమర్పించెను. యముడు దండమును సమర్పించెను. బ్రహ్మ వేదమయమగు కవచమును సంగెను. సరస్వతి హారమును సంగెను. శ్రీహరి సుదర్శనమును సంగెను. శ్రీహరి పత్నియగు లక్ష్మి అవ్యాహతముగు ఐశ్వర్యమును సంగెను. రుద్రుడు దశచంద్రమను కత్తిను సంగెను. పార్వతి శతచంద్రమును ఒరనిచ్చెను. సోముడు అమృతమయమగు అశ్వమును నొసంగెను. త్వష్ట అతిసుందరముగు రథమును సంగెను. అగ్ని ఆగజగవము అనేడి ధనుస్సు నొసంగెను. సూర్యుడు రశ్మిమయములగు బాణములను సంగెను. యోగమయములగు పాదుకలను భూమి వసంగెను. ద్యులోకము పుష్పపంక్తిని వసంగెను. సిద్ధ సాధ్య గంధర్వాదులు నాట్యమును సంగీత వాద్యములను అంతర్ధాన శక్తిని వసంగిరి. ఋషులు సత్యములకు ఆశీస్సులను వసంగిరి. సముద్రుడు శంఖమును సంగెను. సముద్రుడు పర్వతము, నదులు, రథమార్గములు ఏర్పరిచిరి. సూత మాగధవందులు ఆ పృథువును స్తుతించిరి. తనతో ప్రశంసించుచున్న ఆ స్తోత్ర పాఠకులను ఉద్దేశించి పృథువు మేఘగంభీరము వాక్కుతో ఇట్లు పలికెను. ఓ సూత, ఓ మాగధ, ఓ వందులారా, నన్ను మీరు స్తోత్రము చేయతగదు. నా గుణములు లోకములో ప్రసిద్ధములు కావు. ప్రసిద్ధములైన గుణములు ఉన్నవారు ఉన్ననాడు కదా స్తోత్రము చేయుట. గుణములు లేని నన్ను స్తుతించుటచే మీ స్తోత్రములు వ్యర్థమగును. కాలాంతరమునందు గుణములు కలుగునని ఇప్పుడు మమ్ములను స్తోత్రము చేయవలదు. మీ వాక్కులు మధురములు. అట్టి వాక్కులు నా వంటి వారి విషయమున ఉపయోగించుటచే వాని శోభ తరిగిపోవును. ఉత్తమ శ్లోకుడగు భగవానుని గుణములను కీర్తించుట మీకు తగిన పని కాని గుణములు లేని నా వంటి వారిని స్తుతించుట మీకు తగదు. మీచే స్తుతింపచేయుట సదస్యులకు తగదు. ఎప్పుడో రాబోవు కాలమున నాలో ఆవిర్భవించు శౌర్య వీర్య పరాక్రమములు లేకుండా ఇప్పుడు స్తోత్రము చేయుటచే లోకులు అవహేళన చేతురు. బుద్ధిహీనులు లేని గుణములచే తన్ను స్తుతించుటను సహింతురు గాని బుద్ధిమంతులు సహింపరు. పరమోదారులు సమర్థులు, మంచి గుణములు సంపాదింప సమర్థులు అయిన రాజులు కూడా తమ స్తోత్రమును తాము సహింపలేరు. మేము ఇప్పటికింకనూ మా గుణములచే లోకమును ప్రసిద్ధినందిన వారము కాము. మీచే స్తోత్రము చేయబడుట పసితనమగును కాని ఉత్తమమైనది కాదు. అందుచే మమ్ములను స్తోత్రము చేయుట మీకు తగదు. మునులచే ప్రేరణ చేయబడి గానము చేసిన గాయకులు పృథుచక్రవర్తి తనను స్తోత్రము చేయవలదని నిషేధించడి వాక్యములను విని అతని వాగామృతమును సేవించుటచే సంతుష్టి నందిన వారై స్తోత్రము చేయుట మానక ఇట్లు పలుకుచున్నారు. ఓ ప్రభూ, మేము నీ మహిమను వర్ణించుటకు సమర్థులము కాము. నీవు సాక్షాత్తు భగవానుడవు. నీ సంకల్పము చేతనే నీవు నీ మనుష్య రూపమును అవతరించినావు. నీవు అనంతములకు కళ్యాణ గుణములకు ఆకరము అనగా గని అయినవాడవు. మేము నీ అనంతములకు భగవద్గుణనామములను వర్ణింప సమర్థులము కాము. నీవు వేణుని శరీరము నుండి వాని కుమారునిగా మనుష్యరూపమును అవతరించినను స్తోత్రము చేయుటకు మా బుద్ధులు చాలకపోవుటయే కాదు, వాచస్పతి కూడా మనస్సున స్తోత్రము చేయుటకు
కలవరపడుచుండును. మేము స్తోత్రము చేయుటకు సమర్థులము కాము, కాని భగవద్ అంశావతారమగు నీ కథామృతము మాకు ఆదరము కలిగించుచున్నది. మునులు స్తోత్రము చేయునట్లు మాకుపదేశించి ప్రేరణ వసంగిరి. వారి ప్రేరణచే ప్రశంసింపదగు మీ చేష్టితములను మేం విస్తరించి చెప్పెదము. ఇవన్నీ మాగధులు తన యొక్క వివరాన్ని, విషయాన్ని చెప్పటానికి సిద్ధమవుతున్నారు. ఈ భాగాన్ని మనము తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.